ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనమైతే క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, మీకు టెట్ డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లని, మెటీరియల్స్ని, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో అందించబడుతున్నాయి. వాట్సాప్ గ్రూప్ డైలీ నేను షేర్ చేస్తున్నాను. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి అయితే మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వచ్చును. అదేవిధంగా ఈరోజు మనకు చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటిని తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేసి మన యొక్క వీడియోస్ని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకులాల్లో భర్తీ కాని పోస్టులపై నిర్ణయం తీసుకోనని హైకోర్టు అయితే సూచించడం జరిగింది గురుకుల బోర్డుకి. గురుకులాల్లో డిగ్రీ జూనియర్ లెక్చరర్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీలో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సుప్రీంకోర్టు 2017లో వెలువరించిన తీర్పు మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. గత ఏడాది బోధనేతర సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసి అన్నీ ఒకేసారి భర్తీ చేయడంతో ఒకే వ్యక్తి 2-3 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వాటిలో ఒకదాన్ని ఎంచుకొని మిగిలినవి వదులుకున్నారు. అలా ఏర్పడిన ఖాళీలో మెరిట్ ప్రకారం తమను భర్తీ చేయాలని కోరుతూ విజయ్ మనోహర్తో పాటు మరో 20 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉన్నత స్థాయి పదవుల భర్తీ తర్వాత కింది స్థాయి నియామకాలను చేపట్టాల్సి ఉందని, అలా కాకుండా అన్నింటినీ ఒకేసారి భర్తీ చేయడంతో చాలా పోస్టులు మెరిట్ అభ్యర్థులు వదులుకున్నారన్నారు. తద్వారా 2000కు పైగా పోస్టులు ఖాళీ అయినట్లు పేర్కొన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పిటిషనర్ల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని, నియామకాలకు పరిశీలించాలని ఆదేశించడం అయితే జరిగింది. గురుకుల బోర్డుకి అండ్ ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేశాయి. మీరు సుప్రీంకోర్టు యొక్క తీర్పుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే భారీగా బ్యాక్లాగ్, ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మిగిలిపోతున్న పోస్టులు, ఒకే అర్హతలున్న కొలువులన్నింటికీ దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2 లేదా అంతకంటే ఎక్కువ జాబులకు ఎంపిక అవుతున్న కొందరు, అందులో పై స్థాయి కొలువుల ఎంపికతో మిగతావైతే ఖాళీగా ఏర్పడుతున్నాయి. ఇలా ప్రతి కేటగిరీలోనూ సగటున 10% దాకా మిగులుతున్నాయి. ఒక్క గురుకుల పోస్టులకు సంబంధించి 1810 ఖాళీలు, కానిస్టేబుల్ కేటగిరీలో మరో 2000 పోస్టులు మిగిలాయి. వైద్య ఆరోగ్య శాఖలోనూ దాదాపుగా 780 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న నియామక సంస్థలకు బ్యాక్లాగ్ తిప్పలైతే పట్టుకున్నాయి. ఒకే సమయంలో భారీగా ఉద్యోగ ఖాళీల నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియలు చేపడుతుండడంతో గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. పోటీ పరీక్షల కోసం పకడ్బందీగా సిద్ధమవుతున్న చాలామంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు. వాటిలో ఒకదానిని ఎంచుకొని మిగతా ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోతున్నాయి. సో ఉద్యోగ నియామక సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం, వివిధ కేటగిరీల ఉద్యోగాల కౌన్సిలింగ్ ఒకే సమయంలో నిర్వహించడం వంటివి దీనికి కారణమని తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వేకెన్సీస్ అయితే బ్యాక్లాగ్ ఏర్పడుతున్నాయి అన్ని డిపార్ట్మెంట్లలో. కాబట్టి దాని తర్వాత మెరిట్లో ఉన్న వారికి ఆ యొక్క ఖాళీగా ఉన్నటువంటి పోస్టులని మెరిట్లో ఉన్న అభ్యర్థులకు నింపితే చాలామందికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ నోటిఫికేషన్ వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఇంకో విషయం, హైకోర్టు కూడా గురుకులకు సంబంధించి ఆ ప్రభుత్వానికి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గురుకుల బోర్డును కూడా పరిశీలించమని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మిగిలిన గురుకుల పోస్టులకు మెరిట్తో భర్తీ చేయండి రాష్ట్ర ప్రభుత్వం గురుకుల బోర్డులకు హైకోర్టు అయితే ఆదేశం ఇచ్చింది. అదేవిధంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని సూచించింది. సో ఆదేశం వేరు, సూచన వేరు. సూచించింది పాటించవచ్చు, పాటించకపోవచ్చు, కానీ ఆదేశం మాత్రం ఖచ్చితంగా దాన్ని అయితే అమలు చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకు కేసు అనేది హియరింగ్ మళ్ళీ ఏప్రిల్ 22కు ఉంది. ఆ రోజు మనకు ఫైనల్ జడ్జిమెంట్ అయితే రాబోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కోడ్ ముగిశాకే గురుకుల పోస్టింగ్లు అయితే ఇవ్వనున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సర్వీస్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఇప్పటికే 8705 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు, దివ్యాంగుల కోటా, కొన్ని జిల్లాల పత్రాల పెండింగ్. ఎన్నికలు ముగిశాకే వారికి అలాట్మెంట్ లెటర్లు, ఆ తర్వాత అందరికీ పోస్టింగ్స్ అయితే ఇస్తామని మన గురుకుల బోర్డు వాళ్ళైతే వెల్లడించడం జరిగింది. కొన్ని పెండింగ్లో ఉన్న వాళ్ళకు కూడా కోడ్ ముగిశాక వాళ్ళకు కూడా ఇచ్చిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్స్, దాని తర్వాత జూన్లో వీరకు అందరికీ కోడ్ ముగిశాక వీరికి మన పోస్టింగ్స్ ఆర్డర్స్ అయితే ఇవ్వనున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ
హైకోర్టు తీర్పు మేరకు నియామకాలు చేపట్టండి గురుకుల అభ్యర్థుల వినతి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులోని మార్గదర్శకాలకు అనుగుణంగా గురుకుల నియామక ప్రక్రియలు చేపట్టాలని పలువురు గురుకుల అభ్యర్థులు కోరుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ట్రిప్ చైర్మన్, గురుకుల అభ్యర్థులతో మనోహర్, ప్రమోద్, మహేందర్ వాళ్ళు మొదలైన వారికైతే హైకోర్టు ఉత్తర్వుల కాపీతో పాటు వినతి పత్రం అందజేశారు. మిగులుతున్న ఉద్యోగాలన్నిటికీ తదుపరి మెరిట్ అభ్యర్థులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ మేరకు అధికారులు సైతం సానుకూలత వ్యక్తం చేశారని వెల్లడించడం అయితే జరిగింది. మొత్తానికైతే బ్యాక్లాగ్ పోస్టులని మళ్ళీ నెక్స్ట్ మెరిట్లో ఉన్న వారితో నింపబోతున్నారు. ఇది మీ గురుకులకు సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జెన్కో అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్ష అయితే వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్ అదేవిధంగా పోస్టుల భర్తీకి నెల 31న ఆన్లైన్లో నిర్వహించాల్సిన కంప్యూటర్ ఆధారిత పరీక్షను వాయిదా వేసినట్లు జెన్కో సీఎండీ తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాత పరీక్షలు అనేది నిర్వహిస్తారని చెప్పడం జరిగింది. నెట్ స్కోర్తో పీహెచ్డీ అడ్మిషన్లు ఈసారి 2024-25 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు ఇచ్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అయితే వారి యొక్క పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి పీహెచ్డీ అంటే యూజీసీ నెట్ నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ పాస్ అయిన వారు ఆ మార్కుల ఆధారంగా పీహెచ్డీ యొక్క అడ్మిషన్స్ అయితే తీసుకోబోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి క్లియర్గా పీహెచ్డీ అడ్మిషన్లకు యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించే అవసరం లేకుండా నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ స్కోర్ ఆధారంగా అడ్మిషన్లు కల్పించాలని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ నిర్ణయించింది. 2024-25 నుంచి దీన్ని అమలు చేయాలని అన్ని విశ్వవిద్యాలయాలకు సూచించింది. 2024 జూన్ సెషన్కు సంబంధించి వచ్చే వారం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించేందుకు మన ఎన్డీఏ కసరత్తు చేస్తుంది. కాబట్టి ఎన్టీఏ కసరత్తు చేస్తున్నట్టు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ ట్వీట్ చేశారు. ఏడాదికి 2 సార్లు జూన్, డిసెంబర్లో నెట్ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తుంది. ప్రస్తుతం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రధానానికి అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి నెట్ స్కోర్ పరిగణలోకి తీసుకుంటున్నారు. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు నెట్ స్కోర్ను పీహెచ్డీ అడ్మిషన్లు కూడా పరిగణలోకి తీసుకోవాలని తాజాగా నిర్ణయించినట్టు అధికారులు తెలపడం అయితే జరిగింది. మే 31 వరకు జూనియర్ కాలేజీలకు అయితే సెలవులు ఉంటాయి. దాని తర్వాత జూన్ 1 నుండి అయితే వారి యొక్క కాలేజీలు అయితే రీఓపెన్ అయితే కాబోతున్నాయి. ఏఈ కెమిస్ట్రీ పరీక్షలు అయితే వాయిదా పడ్డాయి. జెన్కోలో ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం అయితే ఉంది. సందేహాల నివృత్తికి వినతులు అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఉపాధ్యాయ అర్హత పరీక్షపై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు అయితే ఇస్తున్నారు. గతంలో విడుదల చేసిన అన్ని నోటిఫికేషన్లు 2010 ఆగస్టు 23కు ముందు సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అర్హత మినహాయించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం నోటిఫికేషన్లో ఆ అంశాన్ని తొలగించడంతో గందరగోళం ఏర్పడింది. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఎవరు టెట్ రాయాలి, ఏ పేపర్ రాయాలనేది అందులో పేర్కొనలేదు. దీంతో దరఖాస్తు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నట్టు ఉపాధ్యాయులు చెప్తున్నారు. మరోవైపు టెట్కు దరఖాస్తు గడువు వచ్చే నెల 10 వరకే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2010 ఆగస్టు 23కు ముందు అసలు టెట్ అనేది లేకుండే. సో ఇంతకుముందు నోటిఫికేషన్ 2010 ఆగస్టు 23 కంటే ముందు ఎవరైతే ఉన్నారో వారు టెట్ రాయాల్సిన అవసరం లేదు ఇన్ సర్వీస్ టీచర్స్ అనేది లాస్ట్ నోటిఫికేషన్లో ఉంటుంది. కానీ ఈ నోటిఫికేషన్లో అంశాన్ని తీసేయడం జరిగింది. సో దానికి సంబంధించి చాలామందికి డౌట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్జిటి ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పోస్టులు 2 ఒకే స్థాయి అయినందున 2010 ఆగస్టు 23కు ముందు ఎస్జిటిగా నియామకమైన ఉపాధ్యాయులు పిఎస్హెచ్ఎం పదోన్నతి పొందాలంటే టెట్ పేపర్ 1 పాస్ కావాల్సి అవసరం ఉందా అనే దానిపై స్పష్టత లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇంటర్, డిఈడి అర్హత ఉన్నవారు మాత్రమే టెట్ పేపర్ 1 రాయడానికి అర్హులని టెట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కానీ 2010కి ముందు ఇంటర్, టీటీసీ, డిఈడి, డిగ్రీ, బిఎడ్ అర్హతలు కలిగిన వారు కూడా ఎస్జిటి ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. సో పిఎస్హెచ్ఎం పదోన్నతులకు టెట్ పేపర్ 1 తప్పనిసరి చేస్తే వారందరూ ప్రమోషన్ అవకాశం శాశ్వతంగా కోల్పోతారని ఆందోళన చెందుతున్నారు. సో ప్రస్తుతం ఒకే లెవెల్లో పదోన్నతి పొందుతున్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు వర్తింపజేయాలని కోరుతున్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అయితే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. అవసరమైతే ఎన్సిటి వివరించి వారి నుంచి అనుమతి తీసుకొని ప్రత్యేక టెట్ నిర్వహించాలని వారైతే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఎవరు మన ఉపాధ్యాయులలో అయితే చాలా గందరగోళ పరిస్థితి ఉంది. రాయాలా వద్దా అనేది అది జరుగుతూనే ఉంటుంది. అది ఇప్పట్లో అయ్యే పని కాదు. ఇది హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమి భట్టాచార్య. ఇది మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమి భట్టాచార్య గారు ప్రమాణం చేశారు. సో ఇది చదివేటప్పుడు మనము దీనికి స్టాక్ జీకి ఏముంది, మన తెలంగాణ ఫస్ట్ జస్టిస్ హైకోర్టు న్యాయమూర్తి ఎవరు, సో ఇంతకుముందు ఉన్న న్యాయమూర్తి ఎవరు అనే విషయాల్ని మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా.
ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమి భట్టాచార్య గురువారం అయితే ఉదయం ప్రమాణ స్వీకారం అయితే చేయడం అయితే జరిగింది. మౌసమి భట్టాచార్య గారు నిన్న అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? మనకు గవర్నర్ చేయించడం జరుగుతుంది. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమి భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సారీ, నేను మీకు మిస్టేక్ చెప్పినట్టున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి కోర్టు హాల్లో జరిగిన జస్టిస్ మౌసమి భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రధాన న్యాయమూర్తినేమో గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయిస్తారు, మిగిలిన న్యాయమూర్తులనేమో మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక్కడ మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించారు మన యొక్క జస్టిస్ మౌసమి భట్టాచార్య గారితో. ఆయన భట్టాచార్య గారేమో న్యాయమూర్తి గారు, ప్రధాన న్యాయమూర్తి ఏమో అలోక్ అరాధే గారు. అంతకుముందు రాష్ట్రపతి జారీ చేసిన బదిలీ ఉత్తర్వులను ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యతను ప్రధాన న్యాయమూర్తికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రిజిస్టర్ జనరల్ చదివి వినిపించారు. జస్టిస్ మౌసమి భట్టాచార్య కలకత్తా హైకోర్టు నుంచి తెలంగాణ ఉన్నత న్యాయస్థానానికి బదిలీపై వచ్చిన విషయం మనకు తెలిసిందే. సో కలకత్తా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. 1967 అక్టోబర్ 20న జన్మించిన జస్టిస్ మౌసమి భట్టాచార్య గారు కలకత్తాలో పాఠశాల విద్యలో చదివారు. జాదవ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి BA ఆనర్స్, కలకత్తా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందడం జరిగింది. రోటరీ అంబాసిడర్ స్కాలర్షిప్తో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో LLM చేశారు. 1997లో కలకత్తా బార్ కౌన్సిలింగ్ ఎన్రోల్ అయ్యారు. కలకత్తాతో పాటు ఢిల్లీ, పాట్నా, హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. 2017 సెప్టెంబర్ 21న కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులు కావడం జరిగింది. 2019 సెప్టెంబర్లో 16న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులు అవ్వారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుతో మార్చి 21న ఆమెను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు అడ్వకేట్ జనరల్ ఎన్ సుదర్శన్ రెడ్డి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2019 సెప్టెంబర్ 16న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మార్చి 21న ఆమె తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరు? మన యొక్క మౌసమి భట్టాచార్య గారు మన యొక్క మహిళా న్యాయమూర్తిగా మన దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్న పదవి ప్రమాణ స్వీకారంలో మిగతా వాళ్ళందరూ పాల్గొనడం అయితే జరిగింది. ఇది మన యొక్క మన ప్రధాన న్యాయమూర్తి గారు హైకోర్టు న్యాయమూర్తికి మౌసమి గారికి ప్రమాణ స్వీకారం చేయించడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేటు, గ్రూప్ 1 ఉద్యోగాల పేరిట టోకారా, పోలీసు అదుపులో నిందితుడు. అయితే గ్రూప్ 1 ఉద్యోగాలు కల్పిస్తామని భారీగా డబ్బులు వసూలు చేసిన మోసగించిన ముఠలో నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ పిన్నావారి వీధికి చెందిన అతన్ని విచారిస్తున్నారు. ఈ ముఠా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నుంచి డబ్బులు వసూలు చేసినట్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నార్సింగి ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నారు. ఇతడు రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ను ఏర్పాటు చేసుకొని పోలీసు, ఎక్సైజ్ అధికారుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బు వసూలు చేసి మోసగించినట్లు సమాచారం. వరంగల్ పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి 5 నుంచి సుమారు 4 కోట్లు వసూలు చేసి ప్రధాన నిందితుని ఇచ్చారని విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కొందరు పోలీసు అధికారుల నుంచి కూడా డబ్బులు తీసుకున్నట్లు అతడు చెప్పడంతో ఆయా అధికారులతో మాట్లాడి నిర్ధారించుకునే పనిలో పోలీసులు అయితే పడ్డారు. తగ్గిపోతున్న యువ జనాభా, దక్షిణాది రాష్ట్రాల్లో అధికము, తెలంగాణ యువతలో నిరుద్యోగ రేటు 21.71%. ILO భారత ఉపాధి నివేదిక 2024 అయితే వెల్లడించడం జరిగింది. మన దగ్గర యువ జనాభా అయితే తగ్గిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2021 నాటికి రాష్ట్ర జనాభా వాటాలో 26.4% ఉంటే దేశ జనాభాలో 2.7%. 2030 నాటికి 21.7% రాష్ట్ర జనాభాలో వాటా ఉంటే దేశ జనాభాలో 2.4%. 2036 నాటికి 20.2% ఉంటే దేశ జనాభాలో 2.3%. ఈ విధంగా మన యొక్క యువ జనాభా అయితే తగ్గిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో కూడా. సో మన యొక్క నిరుద్యోగ రేటు కూడా 21.71%గా అయితే ఉంది. వీరు ఒక నివేదిక వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు నింగిలో చక్కర్లు కొడుతున్న తేజస్ మార్క్ 1A యుద్ధ విమానం. తేజస్ మార్క్ 1A సక్సెస్. ఆధునిక యుద్ధ సామర్థ్యాలను సంతరించుకున్న నూతన తేజస్ మార్క్ 1A తేలికపాటి యుద్ధ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా అయితే పూర్తి చేసుకుంది.
గురువారం బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేంద్రం నుంచి టేకాఫ్ తీసుకున్న 18 నిమిషాల పాటు గాల్లో నిర్దేశిత పథంలో చక్కర్లు కొట్టింది. దీంతో తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని తేజస్ MK-1A సిరీస్లో LA-5033 మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. తేజస్ MK-1A సిరీస్లోని LA-5033 అనేది మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం. సో HALలోని చీఫ్ టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్ KK వేణుగోపాల్ రిటైర్ అయ్యారు. ఈ విమానాన్ని నడపడం జరిగింది. విమానాన్ని నడిపింది ఎవరంటే KK వేణుగోపాల్ గారు, రిటైర్డ్ పైలట్. విమాన ప్రయాణం విజయవంతం అవడంతో త్వరలోనే ఈ సిరీస్లో అధునాతన యుద్ధ విమానాలను తయారు చేసి భారత వాయుసేనకు అప్పగించనున్నారు. అంతర్జాతీయ పరిణామాలు ఆయుధాల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి నెలకొన్న ఈ తరుణంలో వేగంగా అధునాతన డిజైన్తో స్వదేశీ 4.5 నూతన తరం యుద్ధ విమానానికి తయారు చేయడంలో HAL సఫలీకృతమైంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన వారైతే ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 2028 ఫిబ్రవరి లోపు 83 తేజస్ మార్క్ 1Aలను తయారు చేసి భారత యువసేనకు అందించనుంది. భారత వాయుసేనలో ఇప్పటికే తేజస్ ఫ్లయింగ్ ట్యాగర్, ఫ్లయింగ్ బుల్లెట్ పేరుతో 2 బృందాలు కూడా ఉన్నాయి. సో ఇది మనకు 2028 వరకు అందుబాటులో అయితే రాబోతుంది. ఇది కరెంట్ అఫైర్స్లో బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే HCAA అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి విజయం అయితే సాధించారు. ఈ మన రాజకీయ ఎన్నికలను తలపించినటువంటి హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మన రవీందర్ రెడ్డి గారు విజయం అయితే సాధించారు. అధ్యక్షునిగా ఎన్నిక కోసం మణికొండ విజయ్ కుమార్, చిక్కుడు ప్రభాకర్ వీళ్ళందరూ పోటీలో ఉన్నారు. దాంట్లో మన రవీందర్ రెడ్డి గారు అయితే గెలుపొందడం జరిగింది. HCAA అంటే మన యొక్క అడ్వకేట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి. వేడెక్కిన తెలంగాణ. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 43.1 డిగ్రీలు నమోదు. 11 జిల్లాలో 42.1 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత. రానున్న 3 రోజులు తీవ్ర ఎండలు ఉండనున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్లకుండా మీ యొక్క ప్రిపరేషన్లో ఇంట్లో ఉండి మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఎండలకి ఎటు వెళ్లకుండా హ్యాపీగా ఇంట్లో చదువుకోండి. ఎందుకంటే హెవీగా ఉన్నాయి టెంపరేచర్స్. దానివల్ల మీ హెల్త్ అనేది డిస్టర్బ్ అయితే చదువు మీ యొక్క టైం వేస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి బిల్లులని అటు ఇటు తిరగకండి. ఎండలకు హ్యాపీగా ఇంట్లో ప్రిపరేషన్ చేయండి. సో ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందించడం జరిగింది. మీకు ఇవన్నీ PDF రూపంలో DSCకి సంబంధించి టెట్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని PDF రూపంలో కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రునికన్నా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.